చాలామందికి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా. తొందరగా అయ్యే టిఫిన్ ఏదైనా ఉంది అంటే ఉప్మానే కదా. అందుకోసమే ఈరోజైతే ఉప్మా చేశాను. మా ఇంట్లో వాళ్ళకైతే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. తింటూ తింటూ ఏమన్నారో తెలుసా, మొత్తం ఇందులో ఆకులు వేసి చేసావు అని అన్నారు. వాళ్ళకి పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కరివేపాకు ఇవేమీ కనిపించకూడదు. అందుకోసమే కొత్తిమీర ఇంకా కరివేపాకు అయితే మంచిగా నూనెలో వేయించేసి పచ్చళ్ళలోకి వేశాను. ఉప్మాలోకి కొంతమందికి పచ్చడి తినే అలవాటు ఉంటుంది. మాకు కూడా అంతే. పచ్చడి లేనిది అసలు ఉప్మా అస్సలు తినలేము. మా ఆయన తినడు, కానీ మేము ముగ్గురం మాత్రం చట్నీతోనే తింటాము. ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ పల్లీలు వేస్తే మనకి అన్నంలోకి బాగుండదు కదా. అన్నంలోకి కూడా తినవచ్చు. ఇలా టమాటాలు మంచిగా ఫ్రై చేసి అందులో ఎక్కువ కొత్తిమీర వేసేసి కరివేపాకు కూడా నూనెలో వేయించి వేస్తే పచ్చడి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే అలానే చేశాను, కానీ మా ఇంట్లో తప్పదు కదా అనేసి బలవంతంగా తిన్నారు.